అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ 21.3 నుంచి 21.4 వర్షన్కి అయితే అప్డేట్ అయిందండి. ఈ అప్డేట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనం మొదటిసారిగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ పోషన్ ట్రాకర్ టైప్ చేసి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ మీద అయితే టచ్ చేయాలండి. అప్డేట్ మీద టచ్ చేస్తే మనకు యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. యాప్ అయితే అప్డేట్ అయిందండి. అదే ఆఫీస్ మొబైల్ అయితే మనకు డిపార్ట్మెంట్ వారే మనకు అప్డేట్ ఆటోమేటిక్గా చేస్తారు. అప్డేట్ కాని వాళ్ళు సింక్ పాలసీస్లోకి వెళ్ళి చేసుకోవాలండి. చూద్దామండి ఇప్పుడు మనమైతే ఈ యొక్క వర్షన్లో మనం ఓపెన్ చూద్దామండి. ఈ యొక్క వర్షన్లో మనకు ఏమైతే అప్డేట్స్ వచ్చాయి అనేది చూడండి. మనకు 5 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మొదటగా రిజాల్వ్డ్ సిబిఈ విహెచ్ఎండి క్యాలెండర్ ఇష్యూ అనమాట. అంటే మనకు సిబిఈ విహెచ్ఎండి క్యాలెండర్ అయితే ఓపెన్ కాలేదు, అది ప్రాబ్లం సాల్వ్ అయిందంట. తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ కీబోర్డ్ డిస్ప్లే ఇష్యూ ఫర్ ఇంప్రూవ్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనకు డిస్ప్లే అంటే కీబోర్డ్ అనేది మనకు నెంబర్స్ లెటర్స్ కనిపించేది కాదు, ఓపెన్ అయ్యేది కాదు. ఆ ఇష్యూ అయితే ఇప్పుడు క్లియర్ అయిందని చెప్తున్నారు. తర్వాత మూడోది వచ్చేసి కరెక్టెడ్ డేట్ అండ్ టైం పాపప్ బిహేవియర్. మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క అప్డేట్లో మనకు టైమ్ అండ్ డేట్ సెట్ టైమ్ అండ్ డేట్ అనేది మనకు వచ్చేది, అది చాలా ఇబ్బందిగా ఉండేది. దానివల్ల మనం అటెండెన్స్ కూడా వేయలేకపోతున్నాం. అది ఈ వర్షన్లో అయితే రాకుండా కరెక్షన్ చేశారంట. తర్వాత వచ్చేసి 4వ అప్డేట్ వచ్చేసి యాడెడ్ డిస్టెన్స్ మూమెంట్ ఇండికేటర్స్ ఆన్ ద కెమెరా స్క్రీన్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ గైడింగ్ యూ టు పొజిషన్ యువర్ ఫేస్ కరెక్ట్లీ ఫర్ యాక్యురేట్ ఫోటో క్యాప్చర్ అనమాట. అంటే ఇది మనకు ఫేస్ రికగ్నైజ్ ఉన్నటువంటి ప్రాజెక్టులకైతే మనకు కెమెరా వచ్చేసి మనము ఫేస్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు వారికి స్క్రీన్ అనేది మంచిగా ఇచ్చారని చెప్తున్నారు. దాని గురించి కూడా తెలుసుకుందామండి. తర్వాత ఎక్స్పాండెడ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ టు ఇన్క్లూడ్ రాంచీ డిస్టిక్. మనకు రాంచీ డిస్టిక్లో కూడా మనకు ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారండి. ఈ యొక్క అప్డేట్స్ని అయితే 1 by 1 మనం చూద్దాం. చూడండి, మొదటగా మనకు యాప్ని ఓపెన్ చేసేటప్పుడు మనకు సెట్ టైమ్ అండ్ డేట్ అని వచ్చేది. ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఇప్పుడు మనమైతే యాప్ మీద టచ్ చేస్తున్నాం. టచ్ చేస్తే మనకు సెట్ టైమ్ అండ్ డేట్ అనేది రాలేదు, డైరెక్ట్ మనకు లాగిన్ ఎంపిన్ అనేది అడుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేశారు. తర్వాత మనం మొదటగా లాగిన్ అవుదామండి. తర్వాత సెకండ్ వచ్చేసి కీబోర్డు డిస్ప్లే ఇష్యూ క్లియర్ అయిందని చెప్తున్నారనమాట. మనం మొదటగా కీబోర్డు డిస్ప్లే అనే ప్రాబ్లం ఎక్కడ ఉండేదంటే మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు ఒక న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదన్నా కానీ ఇక్కడ నేమ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కీబోర్డ్ అనేది సరిగ్గా కనిపించేది కాదు. కనిపించినా కూడా మనం ఏదైనా ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తే మనకు లెటర్స్ అనేది కనిపించకుండా వెళ్ళిపోయి, ఇప్పుడు చూడండి మనం ఏదైనా టైప్ చేసినా కానీ కూడా వెంటనే అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క కీబోర్డ్ ఇష్యూ అనేది క్లియర్ అయిందనమాట. ఇంతకుముందు మనం ఎంటర్ చేసిన వెంటనే లెటర్స్ అనేవి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. సో ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిందండి. అది వచ్చేసి సెకండ్ ఇష్యూ అనేది క్లియర్ చేశారు. తర్వాత థర్డ్ ఇష్యూలోకి వెళ్దామండి, ఏది సాల్వ్ చేశారు అప్డేట్ అనేది. మనం ఇప్పుడు మూడవది అయితే చూద్దామండి, ఏం అప్డేట్ వచ్చిందనేది. మనకు సిబిఈ అండ్ విహెచ్ఎండిలో మనకు క్యాలెండర్ టచ్ చేస్తే మనకు క్యాలెండర్ అనేది కనిపించేది కాదనమాట. చాలా అది లాగ్ అయ్యేది అనమాట. అంటే టచ్ చేసినా కానీ కూడా రెస్పాండ్ అయ్యేది కాదు. ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిందంటే ఇప్పుడు చూద్దామండి. మనం మొదటిగా మోర్లోకి వెళ్ళాలి. కింద ఉన్నటువంటి మోర్ టచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈవెంట్స్ ఉంది కదండి, ఇక్కడ ఆ ఈవెంట్స్లోకి వెళ్ళాలన్నమాట. సో ఈవెంట్స్లోకి వెళ్ళి మనం సిబిఈ అండ్ విహెచ్ఎండిలో క్యాలెండర్ ఇష్యూ అనేది ఉండేది, అది ఇప్పుడు సాల్వ్ అయిందంట. చూద్దామండి. మొదటగా మనం విహెచ్ఎండి మీద టచ్ చేద్దాం, సిబిఈ మీద. ఇది ఆల్రెడీ మనకు ఎంటర్ చేసి ఉన్నారు. మనం ఇంకొక లాగిన్లో చూద్దామండి. సిబిఈ మీద టచ్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకు యాడ్ సిబిఈ అనేది ఉంది కదండి, మనము ఇక్కడ చూద్దాము, టచ్ చేద్దాము. ఇంతకుముందు మనకు అక్కడ టచ్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేది కాదు. ఇక్కడ చూడండి సెకండ్ సిబి యొక్క డేట్ని అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట.
మొదటగా చూడండి ఇక్కడ క్యాలెండర్ మీద టచ్ చేస్తే మనకు వెంటనే ఇమ్మీడియట్గా మనకు క్యాలెండర్ అనేది అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనము ఇక్కడ మనం డేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సెలెక్ట్ థీము. మనము అంగన్వాడీ సెంటర్లో మనకు తెలిసినటువంటిదే, మనం ఏ సివి ఈవెంట్ అయితే జరిపామో అక్కడ మనమైతే టచ్ చేసి మళ్ళీ మనము ఇక్కడ క్యాలెండర్ మీద ఓపెన్ చేసి డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు వర్షన్లో ఇష్యూ ఉండేదన్నమాట. చాలామంది కూడా సిబి అండ్ విహెచ్ఎండి డేట్లు అయితే ఎంటర్ చేయలేకపోయారు. ఇప్పుడు మనకు మంత్ ఎండింగ్ వచ్చాం కాబట్టి ఇమీడియట్గా మనము సబ్మిట్ చేసుకోవాలన్నమాట సిబి అండ్ విహెచ్ఎండి డేట్స్ని. మనకు 4th అప్డేట్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి, అక్కడ వారికైతే కెమెరా యొక్క ఫెసిలిటీని ఇంకా డెవలప్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో అదేందనేది ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనము డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళాలి. ఇది ఓన్లీ ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కు మాత్రమే అనమాట. కెమెరా ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చారంట, అది ఏందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళకు టీహెచ్ఆర్ హెచ్సిఎంలోకి వెళ్ళి మనము చైల్డ్లోకి వెళ్ళి ఒకటైతే మనం చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకు ఒక చైల్డ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం హెచ్సిఎం టచ్ చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి టీహెచ్ఆర్ ఆప్షన్ ఉంది కదండి, మనం ఆ టీహెచ్ఆర్ ఆప్షన్కి అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ క్యాప్చర్ అనేది అడుగుతుందన్నమాట. సో అక్కడ క్యాప్చర్ అడిగి ఇక్కడ ఉన్నటువంటి యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా కెమెరా అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి హోల్డ్ స్టిల్ అని, అలాగే కరెక్ట్గా అట్లే ఉంచమని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు కెమెరా యొక్క మూమెంట్స్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా పెట్టారా లేదంటే ఇంకా అలాగే ఉంచాలనేది ఈ విధంగా మనకు స్క్రీన్ మీద అనేది చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కు మాత్రమే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ పర్ఫెక్ట్ అని ఉంది కదండి, ఈ విధంగా మనం కెమెరా యొక్క డిస్టెన్స్ని బట్టి మనం యొక్క ఫేస్ను చూసి అక్కడ మనకు చెప్తా ఉంటుంది అనమాట. హోల్డ్ స్టిల్ అంటే ఇంకా అలాగే పట్టుకొని ఉంచాలన్నమాట కెమెరా. ఒకవేళ ఇప్పుడు పర్ఫెక్ట్ అని ఉంది కదండి, ఈ విధంగా పర్ఫెక్ట్ అని వచ్చిన తర్వాత మనం అయితే క్యాప్చర్ చేస్తే మనకు ఎఫ్ఆర్ఎస్ అనేది ఫోటోని అయితే క్యాప్చర్ తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా వచ్చేసి మనకు కెమెరా యొక్క కదలికలను బట్టి మనకు రావడం జరుగుతుందన్నమాట. ఇది ఓన్లీ ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇది 4th అప్డేట్ అండి. 5th అప్డేట్ వచ్చేసి ఎక్స్పాండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ టు ఇన్క్లూడ్ రాంచీ డిస్టిక్ అనమాట. అంటే జార్ఖండ్ ఉంది కదండి, జార్ఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్ రాంచీ, ఆ డిస్టిక్లో కూడా మనకు ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ అనేది ఫీచర్ని అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ అప్డేట్లో చెప్పారనమాట. సో ఎఫ్ఆర్ఎస్ అనేది అన్ని ప్రాజెక్టులకు ఇంకా ఇంప్లిమెంట్ వస్తూ ఉన్నట్లుంది. సో ఇవ్వండి మనకు పోషన్ ట్రాకర్లో ఉన్నటువంటి మనకు ముఖ్యమైనటువంటి 5 అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఏదైనా ఈ యొక్క అప్డేట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.